తమ్ముడు పవన్ సారు కోసం అన్న మెగాస్టార్ చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేస్తాడు. కుదిరితే బాగు సార్ తోటి కూడా ప్రచారంలో పాలు పంచుకుంటాడు. పాతయన్నీ యాదికి తెచ్చుకొని పంకపాటోళ్ళ మీద మస్తు గరం అవుతాడు కావచ్చు. ఇక ఏపీల రాజకీయం మస్తు జోరు మీద ఉంటుంది కావచ్చు అని మస్తుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు గవన్నీ ఊహాగానాలకు చెక్ పెట్టిండు చిరంజీవి సారు. గీ ముచ్చట్నే మాట్లాడుకుంటా ఒక వీడియో కూడా ఇడిచిండు. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. పవన్ సార్ గురించి మాట్లాడుతుంటే చిరంజీవి సారు కండ్లల్లో చూసినారుల్లా ఎంత గర్వం కనిపిస్తున్నదో. ఎవరైనా అధికారంలోకి వచ్చినాక జనాలకు ఏదోటి చేద్దాం అనుకుంటారు గాని నా తమ్ముడు సొంత పైసలతోటి కౌలు రైతుల కన్నీళ్లు దుడిచిండు, జవాన్లకు మత్స్యకారులకు సాయం చేసిండు అని ఇట్లా చాలా మంచి పనులు చేసిండు అని చెప్పుకొచ్చిండు. ఇక రాజకీయాల్లోకి వచ్చినాక పవన్ సార్ ను చాలా మంది పర్సనల్ గా మాటలు అంటున్నారు కదా, గదాన్ మీద కూడా మాట్లాడిండు చిరంజీవి సారు. సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. పవన్ సారు పడుతున్న అవస్థలు చూసి అంజనమ్మ చిరంజీవి సారు మస్తుగా బాధపడ్డారట. ఇక రాజకీయాలకు వచ్చినాక గవన్నీ తప్పయని ఒక్క చిత్తం చేసుకుని ఊకున్నారట. ఇక మరి గంత కష్టపడుతున్నందుకు పవన్ సార్ను గెలిపించి అసెంబ్లీకి పంపియాలే అని పిఠాపురం పబ్లిక్ కు రిక్వెస్ట్ చేసిండు చిరంజీవి సారు. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. ముందుగాల బయటకొచ్చి ప్రచారం చేస్తాడన్నారు గాని మరిగిప్పుడు గిట్ల బయటికి రాకుండా వీడియో ఎందుకు ఇడిచిండో చిరంజీవి సారు. ఆయనతో బయటకత్తే అటు పవన్ సారు ఇటు చిరంజీవి సార్ను చూసేటందుకు మస్తుగా జనాలత్తరు. వాళ్ళని కంట్రోల్ చేసుడు పోలీసులతోటి కాదు అని గిట్లేమన్నా అద్దనుకున్నారు కావచ్చు. లేకపోతే బయట ప్రచారం చేస్తే ఎక్కువసేపు మాట్లాడాలి, ఎక్కువసేపు మాట్లాడితే పంకపాటోళ్ళ మీద చెయ్యి పాటోళ్ళ మీద విమర్శలు చెయ్యాలి, మళ్ళా గదంతా పెద్ద ముళ్ళకంప అని గిట్ల వద్దనుకున్నాడు కావచ్చు అని అనుకుంటున్నారు చిరంజీవి సారు వీడియో ముచ్చటెరకైన పబ్లిక్ కు.